ఒక ప్రశ్న అడుగుతాను. మీ జీవితాన్ని మార్చే అవకాశం మీ ముందు నిలబడితే మీరు గుర్తిస్తారా? రాత్రి 9 తరవాత తినడం ఎంత ప్రమాదం? ఇది చాలామందికి ఉన్న డౌట్. నిజమేమిటో సింపుల్గా చూద్దాం. రాత్రి 9 తర్వాత తినడం ఎందుకు సమస్య కావచ్చు? మన శరీరం ఒక బయలాజికల్ క్లాక్ అంటే సర్కేడియన్ రిథమ్ ప్రకారం పనిచేస్తుంది. రాత్రి సమయంలో మెటబాలిజం స్లో అవుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గుతుంది. జీర్ణక్రియ మందగిస్తుంది. అంటే అదే ఆహారం పగలు తింటే ఒక విధంగా పనిచేస్తే రాత్రి ఆలస్యంగా తింటే వేరే విధంగా ప్రభావం చూపుతుంది. రాత్రి ఆలస్యంగా తినడం వల్ల వచ్చే ప్రమాదాలు: 1. బరువు పెరగడం. రాత్రి తిన్న క్యాలరీలు సరిగ్గా బర్న్ కావు, ఫ్యాట్గా నిల్వవుతాయి. 2. షుగర్ లెవెల్స్ పెరగడం. ఇన్సులిన్ రియాక్షన్ తగ్గిపోవడం వల్ల బ్లడ్ షుగర్ పెరగొచ్చు. 3. ఆమ్లత్వం అంటే యాసిడిటీ మరియు గ్యాస్. తిన్న వెంటనే పడుకుంటే రిఫ్లక్స్ సమస్యలు వస్తాయి. 4. నిద్ర నాణ్యత తగ్గిపోవడం. భారీ భోజనం వల్ల గాఢ నిద్ర పడదు. 5. హార్ట్ రిస్క్ పెరగడం. కొన్ని స్టడీస్ ప్రకారం లేట్ నైట్ ఈటింగ్ హార్ట్ రిస్క్ను పెంచవచ్చు. అయితే 9 తర్వాత ఎప్పుడూ తినకూడదా? అలా కాదు. ముఖ్యమైనది టైం కంటే మీ నిద్రకు 2-3 గంటల ముందు భోజనం పూర్తి చేయడం. 2. రాత్రి 12కి పడుకుంటే 9:30–9:30 వరకు లైట్ మీల్ ఓకే. కానీ 10:30–11కి భారీ భోజనం చేసి వెంటనే పడుకోవడం మాత్రం ప్రమాదకరం. రాత్రి సేఫ్ ఈటింగ్ టిక్స్: 1. లైట్ డిన్నర్ అంటే రొట్టె ప్లస్ కూర, సూప్, సలాడ్. 2. కార్బోహైడ్రేట్స్ తక్కువగా. 3. షుగర్ మరియు ఫ్రైడ్ ఫుడ్ తప్పించుకోండి. 4. తిన్న తర్వాత కనీసం 20–30 నిమిషాలు నడవండి. టార్గెట్: ఫైనల్ మాట. రాత్రి 9 తర్వాత తినడం ఒక్కటే శత్రువు కాదు. అలవాట్లు ప్లస్ పరిమాణం ప్లస్ పడుకునే సమయం ఇవే అసలు కీలకం. ఈరోజు మీరు ఇక్కడి నుంచి వెళ్లేప్పుడు ఒక చిన్న నిర్ణయం తీసుకోండి. రేపటి నుంచి కాదు, ఇప్పుడే మొదలుపెట్టండి.